రేవంత్ రెడ్డి మరికాసేపట్లో కొడంగల్ చేరుకోబోతున్నారు. రేవంత్ తన పర్యటనలో భాగంగా ఇటీవల గెలుపొందిన సర్పంచులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామాల అభివృద్ధి, స్థానిక సమస్యలు, ప్రభుత్వ పథకాల అమలుపై సర్పంచులతో ముఖాముఖి చర్చలు జరుపుతున్నారు. ఇక కొడంగల్ నియోజకవర్గంలోని 8 మండలాల కొత్త సర్పంచెస్ ను సీఎం రేవంత్ రెడ్డి సన్మానించబోతున్నారు. కోస్గి పట్టణంలో కొడంగల్ నియోజకవర్గంలోని నూతన సర్పంచులు, వార్డు మెంబర్లతో సీఎం సమావేశం కానున్నారు. పార్టీలకు అతీతంగా నియోజకవర్గంలోని మొత్తం 180 సర్పంచులు 1519 మంది వార్డు సభ్యులకు ఆహ్వానం పంపారు. ఈ కార్యక్రమానికి ఆహ్వాన పత్రిక ఉన్నవారికే సభా ప్రాంగణంలోకి అనుమతి ఉంటుంది. ఇక సీఎంతో పాటుగా కార్యక్రమంలో పాల్గొనే మంత్రులు, ఎమ్మెల్యేలు, వీఐపీలు హాజరు కాబోతున్నారు. మరి కాసేపట్లో కొడంకు చేరుకోబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అక్కడ కొత్తగా ఎన్నికైనటువంటి సర్పంచెస్ తో ముఖాముఖిగా నిర్వహించబోతున్నారు, మాట్లాడబోతున్నారు. కోస్గిలో పర్యటించబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రతాప్ రెడ్డికి తెలుసుకుందాం. ప్రతాప్. మాధవి, కాసేపు క్రితమే సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుంచి బయలుదేరడం జరిగింది. హెలికాప్టర్ లో కాసేపటి క్రితం బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గం, తన సొంత నియోజకవర్గం కొడంగల్ నియోజకవర్గంలో కోస్గి పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరు కాబోతున్నారు. ఇటీవల కాలంలో కొత్తగా ఎన్నికైన సర్పంచ్లు ఎవరున్నారు వారితో ముఖాముఖి నిర్వహించేందుకు సీఎం రేవంత్ రెడ్డి హాజరు కాబోతున్నారు. దీనికి సంబంధించి మొత్తం నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా ఎవరైతే గెలిచిన సర్పంచ్లు వారికి అందరూ కూడా ఇప్పటికే ఆహ్వాన పత్రికలు పంపించిన పరిస్థితి అయితే మొత్తం నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్ నియోజకవర్గంలో 180 సర్పంచులు ఎన్నిక కాబట్టారు. వీరితో పాటు దాదాపు 1519 మంది వార్డు మెంబర్లు కూడా ఎన్నికయ్యారు. వీరందరినీ కూడా ఈ ఆహ్వానానికి సంబంధించి సీఎంతో ముఖాముఖి కార్యక్రమానికి పిలవడం జరిగింది. దాదాపు 2 ఏళ్ల తర్వాత పాలక వర్గాలంతా కూడా కొలువుదీరిన నేపథ్యంలో గ్రామాల్లో ప్రజాప్రతినిధుల పాలన వచ్చిన నేపథ్యంలో వారితో ముఖాముఖి నిర్వహించాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి భావించారు. దీనికి సంబంధించి కూడా పట్టణాలు ఏ విధంగా గ్రామాలు ఏ విధంగా అయితే అభివృద్ధి చెందాలో దానికి సంబంధించి కూడా వారితో సలహాలు, సూచనలు తీసుకోవడం కానీ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లేందుకు సర్పంచ్లే చాలా కీలకం కాబట్టి దీనికి సంబంధించి కూడా వారితో దిశానిర్దేశం చేయనున్నారు. దీనికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న స్కీమ్స్ కానీ అదేవిధంగా కేంద్రం నుంచి రావాల్సిన వాటాకు సంబంధించిన వాటిని అన్నిటి కూడా సర్పంచ్లతో వారితో ఆలోచనలు పంచుకున్నారు. వారితో సర్పంచ్ల నుంచి కూడా కొన్ని సలహాలు, సూచనలు కూడా తీసుకోవాలని భావిస్తారు. దీనికి సంబంధించి మొత్తం ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది. సీఎంతో పాటు జిల్లాకు సంబంధించిన ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించిన మంత్రులు జూపల్లి కృష్ణారావు కానీ అదేవిధంగా వాకిటి శ్రీహరి కూడా వారు కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయబోతున్నారు. మంత్రులు, సీఎం కూడా నియోజకవర్గానికి వస్తున్న నేపథ్యంలో కోస్గి పట్టణంలో పెద్ద ఎత్తున ఇప్పటికే పోలీసులు అంతా కూడా బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరెవరికైతే ఆహ్వాన పత్రిక ఉందో సర్పంచులు కానీ అదేవిధంగా గ్రామ వార్డు సభ్యులు ఎవరైతే ఉన్నారో వారికి ఆహ్వాన పత్రిక ఉన్న వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తున్న పరిస్థితి. ఎందుకంటే సెక్యూరిటీ పర్పస్ కానీ అదేవిధంగా కార్యక్రమానికి సంబంధించి ఏదైతే లక్ష్యం అనుకుంటున్నారో ఆ లక్ష్యం నెరవేరాలంటే కనుక వారితో ముఖాముఖి నిర్వహించడానికి, వారితో సలహాలు, సూచనలు తీసుకోవడానికి, వారిని కొన్ని ఎవరైతే ఎంపికయ్యే వారికి కూడా సన్మానం చేయాలని చెప్పేసి సీఎం భావిస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమానికి కోసం ఎవరైతే సర్పంచులు, వార్డు మెంబర్లు వారికి మాత్రమే అలో చేస్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కాసేపటి క్రితం హైదరాబాద్ నుంచి బయలుదేరారు. మరి కాసేపట్లో కోస్గి పట్టణానికి చేరుకోబోతున్నారు. సో మొత్తం మీద వీటితో పాటు గ్రామాలకు సంబంధించిన అభివృద్ధి అంశాలకు సంబంధించి కూడా వారితో కొన్ని షేర్ చేసుకోబోతున్నారు. ప్రభుత్వం ఏవైతే స్కీమ్స్ అమలు చేస్తుందో ముఖ్యంగా గ్రామానికి సంబంధించిన స్కీమ్స్ ప్రభుత్వం అమలు చేస్తున్న వాటిని అన్నిటి కూడా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలంటే సర్పంచులు ముఖ్యంగా చాలా కీలకం కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వానికి పేరు రావాలన్నా కూడా ఏం చేయాలన్నా కూడా ప్రభుత్వానికి చాలా కీలకం గ్రామాల నుంచే కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని పనిచేయాలని చెప్పేసి వారికి దిశానిర్దేశం చేయనున్నారు. మరోవైపు దీనికి సంబంధించి కూడా ముఖ్యమైన అంశాలకు సంబంధించి వారి నుంచి గ్రామాలకు సంబంధించిన నిధుల విషయానికి సంబంధించి కానీ ఈ అంశాలన్నిటి కూడా వారితో షేర్ చేసుకోబోతున్నారు. సో మొత్తం మీద ఈ గ్రామాలకు సంబంధించిన విషయానికి సంబంధించి, అభివృద్ధి విషయానికి సంబంధించి వారితో షేర్ చేసుకున్న అంశాలకు సంబంధించి కానీ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం చేసే వాటిని అన్నిటి కూడా వారికి ఈ అంశాల్లో దిశానిర్దేశం చేయనున్నారు. అదేవిధంగా సర్పంచులకు కూడా వారిని కూడా ఎవరైతే ఎన్నికయ్యారో వారిని అందరూ కూడా ఈ సమావేశంలో సన్మానం చేయనున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.